నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారో డోలి మోత రహిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నారో దానికి అడుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించి ఏదైతే రహదారులు నిర్మించాలనుకుంటున్నారో వాటి పనులకు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేశారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గిరిజనులు మనం చూస్తూ ఉన్నాము, గర్భిణీ స్త్రీలు అవ్వనివ్వండి లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారు పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళాలన్నా వారు అందుబాటులో ఉండాలంటే కనీసం కొన్ని కిలోమీటర్స్ నుంచి డోలీతో మోసి వాళ్ళని హాస్పిటల్కి చేర్చాల్సిన దృశ్యాలు ఎన్నో చూసాం. మరి వీటిని అన్నిటినీ అందం చేయాలని వారికి రహదారులు ఏర్పరచాలని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం నిర్ణయించుకుని వారు రహదారులకు గిరిజన ప్రాంత వాసులకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతోనే తొలి దశలో 10 కోట్ల రూపాయలతో అయితే ఈ రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. దీన్ని అనుకుని 2 డేస్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజైతే శంకుస్థాపన చేసి ఈ పని మొదలు పెట్టేశామని కూడా వారు చెప్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మన్యం జిల్లాలోని బాగుజోల గ్రామంలో ఈ రోడ్డు శంకుస్థాపన అయితే పవన్ కళ్యాణ్ గారు జరిపారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యంగా అతనికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎక్కడ వీళ్ళకి జరగాల్సిన న్యాయం జరగట్లేదు అనే దగ్గర చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు అతన్ని. అది విషయం ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఏదైనా వికలాంగులు కానివ్వండి, లేకపోతే చేనేత కార్మికులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఆ దిశగా అతనుకున్న దానిలోనే ఇటువైపు కూడా అడుగు వేశారనుకోవచ్చు. తను 2017లోనే ఇవన్నీ నా దానిలోకి వచ్చి నేను చూశాను. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో తనకు మంచి అవకాశం వచ్చింది. ప్రజలకు సేవ చేసుకునే విధంగా తనకు మంచి తనకు తగ్గ అధికారాన్ని, ఒక రాజ్యాధికారం ఒకరికి వచ్చినప్పుడు దానికి తగ్గ వ్యక్తి దీనికి ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఆయనకున్న హోదాకి దానికి తగ్గట్టుగానే అతను చేస్తున్నారు. ఇంకా అక్కడ మనం చూస్తే ఆ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాలు, పట్టణాలు అన్నీ చూస్తున్నాం మనం. కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, కొంతమంది ట్రాక్టర్లో వెళ్ళే వాళ్ళు కానీ ఎమర్జెన్సీ టైంలో అలా వెళ్తున్నప్పుడు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతూ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి కంప్యూటర్ కాలం వచ్చి ఇంత ఫాస్ట్గా ఉండి, ఇంత విజనరీగా ఉండి అందరం కూడా, కానీ ఇంకా వాళ్ళు ఈ జోలలు కట్టుకొని ఈ డోళ్ళలో వాళ్ళని తీసుకెళ్తూ మధ్యలోనే ప్రాణాలు పోతూ, లేకపోతే ఏదన్నా అంతుపట్టని వ్యాధులకు లోనవుతూ, ఇట్లాంటి సమస్యలు నిజంగా ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఇట్లాంటి మంచి నిర్ణయాలు తీసుకుని నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. గత 5 ఏళ్లలో మనం చూసినట్లయితే వైసీపీ హయాంలో గిరిజనులకు ఇలాంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, లేదంటే ఇలా రహదారులు నిర్మించడంలో కానివ్వండి, వారు ఏమన్నా గిరిజనులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారా? ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు అప్పుడు రోడ్లు తవ్వుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గుంతలకు కారణం అంతా వాళ్ళు తవ్వుకున్న మట్టే. కొండలు తవ్వేశారు, రోడ్లు తవ్వేశారు, అన్నీ తవ్వేశారు. ఎటు నుంచైనా ఈ గిరిజనులకు వచ్చిన మొన్న మధ్యనే చెప్పుకున్నాం, వీళ్ళ నిధులే కదా వాళ్ళు కొట్టేశారు. వీళ్ళకి దేని మీద అయితే ఒక అవగాహన సదస్సు చెప్పుకుందామని చెప్పేసి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా నిధులు కొల్లగొట్టేసి వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులకు వాడేసుకున్నారు. నిట్టనిలువున దోపిడీ చేశారు ప్రజల్ని. వాళ్ళ హయాంలో ఏం జరిగిద్ది అట్లాంటి దోపిడీ దొంగల హయాంలో? ఓకే మేడం. మరి పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే మీ గురించి నేను ఒళ్ళు వంచి పని చేస్తా అంటున్నారు. అలాగే ప్రతి 10 రోజులకోసారి కూడా మిమ్మల్ని వచ్చి కలుస్తాను, మీ వినతులు ఏమైనా ఉంటే స్వీకరిస్తానని కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఖచ్చితంగా అదైతే చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. అదైతే 100% జరిగి తీరుతుంది. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. చక్కగా వాళ్ళు కూడా మంచి రోడ్డు మార్గం ఏర్పడి అంబులెన్స్ సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి ఇంకొక విషయం, వాళ్ళకి గుడి కడతాము అంటే మాకు గుడొద్దు బడి కావాలి అని అడిగారు. దానికి కూడా ఆయన ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకున్నాడు. ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో ఇటు అందరూ డిప్యూటీ సీఎం కానివ్వండి, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా జరుగుతుంది. ఇలానే ముందుకి మంచి మంచి కార్యక్రమాలతో వెళ్తారని, ఒళ్ళు వంచి కాదు అందరినీ వంచి చేయిస్తాడు.
అక్కడ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి కానివ్వండి, వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం గారికి తోడుగా ఉండి బాగా హెల్ప్ అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఓకే మేడం, నిన్న వర్షం వచ్చినా సరే గిరిజనులతోనే ఆ వర్షంలోనే ఆడి పాడి కార్యక్రమాన్ని అయితే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకా ఎవరైనా సరే అసలు ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారా? ఒకవేళ వర్షం వస్తే వైసీపీ వాళ్ళే ఉంటే కనుక ఇలాంటి దాన్ని ముందుకు తీసుకెళ్లేవారు అంటారా? ముఖ్యంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారే కాదు, మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడ చంద్రబాబు నాయుడు గారిని చూసాం. 75 సంవత్సరాల వయసులో ఆయన మోకాళ్ళు లోతు నడుముల లోతు నీళ్లలో దిగి, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో మేము మీతో పాటు, ఇప్పుడు నీకు మట్టిలో దిగితే దాని లోతు ఎంతో నీళ్ళలో దిగితే తెలుస్తుంది అని అంటారు. వాళ్ళు ఆ మట్టిలో ఉన్నప్పుడు ఆ వెళ్ళి వాళ్ళతో ఆ క్షణాన్ని కూడా మనం దాంట్లో వెళ్ళి ఆ కాలు పెడితే కదా వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నారు, మనం ఒక్కరోజు పెడితే మన పరిస్థితి ఎలా ఉంది అని తెలుస్తుందంటే అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. అప్పుడు వాళ్ళతో మనం మమేకం అయితేనే ఆ నమ్మకాన్ని మనం కలిగించగలుగుతాం. వీళ్ళు చేయగలుగుతారు. ఆ భరోసా, ధైర్యం, ఒక మోరల్ సపోర్టు, ఇవన్నీ కూడా వాళ్ళు కలుగజేస్తే రేపు పూర్తి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అంతకు మించిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసే నిర్ణయాలు కానీ పనులు కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మంచి న్యాయం జరిగిద్దని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ప్రజలు దీవిస్తున్నారు. ఇంకా ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు మ్యామ్. అధికారంలో ఉన్నా సరే మీతోనే ఉంటాం, మీరు అధికారం ఇవ్వనప్పుడు కూడా మీతోనే ఉన్నాం, ఇప్పుడు కూడా మీతోనే ఉంటాం అని చెప్పి అయితే ఆయన అన్నారు. దీనిపై మీ ఆల్రెడీ మనం చూసాం, అంతకుముందు ఓడిపోయినప్పుడు అప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళారు, సహాయం చేశారు. ఎందుకు అక్కడ షిప్పులో ఏదో అది ప్రమాదం జరిగినప్పుడు చెప్పారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎవరైతే ఈ బోటు ప్రమాదంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకున్నారో సహాయం, వాళ్ళకి మా నుంచి వచ్చే సహాయం అందదు అని. చూడొచ్చు మనం పాత వీడియోలోకి వెళితే. అది అట్లాంటి దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా చేస్తారన్నదానికి అదే నిదర్శనం. ఆ రోజు తను అమౌంట్ ప్రకటన చేశారు కదా, మీకు గుర్తు చూసే ఉంటారు. అలాంటి వ్యక్తి ఆయన అన్న మాటలు నెరవేరుతాయి, చేసి తీరుతారు. మరి మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, గిరిజనులకు సంతోషకరమైన వార్త చెప్పడంతో పాటు డోలి మూత రహిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారని మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.